కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది మృతి చెందారు. ప్రధానంగా వి ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులో ప్రయాణికులు ప్రయాణం చేశారు. ప్రస్తుతం వి ట్రావెల్స్కి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ పటాన్చెరులో ఉన్నాను. ఇలాంటి సేమ్ ఇదే మోడల్ ఉన్నటువంటి బస్సులోనే వాళ్ళందరూ ప్రయాణం చేశారు. ఇదంతా కూడా ఒకవైపు హైదరాబాద్ నుండి టువర్డ్స్ బెంగళూరుకి వెళ్తుంది. బెంగళూరు మధ్యలో కర్నూలు జిల్లా సమీపంలో ఈ ప్రమాదం అనేది జరిగింది. రాత్రి 1 గంటల ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం దీనికి సంబంధించి మొత్తం కూడా ఇదే మోడల్ కే ట్రావెల్స్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇదే బస్సెస్, వి ట్రావెల్స్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇదే బస్సెస్ అనేవి రన్ అవుతుంటే మొత్తం కూడా ఇదే మోడల్లో కనిపిస్తుంది. వోల్వో కంపెనీకి చెందినటువంటి ఈ బస్సు అనేది మొత్తం కూడా ముందు ప్రికాషన్స్, అదేవిధంగా లోపల ఏవైతే సేఫ్టీ మెజర్స్ ఉంటే అవి ఫాలో అయిన అనంతరమే బస్ అనేది రన్ చేయాలి. కానీ వీటి నిర్లక్ష్య కారణంగా దాదాపు 20 మంది ప్రాణాలు అనేవి పోయాయి. చాలా వరకు కూడా చాలా మంది జీవితాల్లో విషాదం నింపిందనే చెప్పుకోవచ్చు. ఇంకోవైపు ఎగ్జిట్ అనేది జనరల్గా చాలా బస్సెస్లో ఎగ్జిట్ అనేది బ్యాక్ సైడ్ అనేది కనిపిస్తుంది. కానీ ఈ ఎగ్జిట్ చూసుకున్నట్లయితే మనకు ఇటు మిడిల్లో ఉన్నది, మిడిల్లో దట్టు కింద అనేది ఉన్నది. కింద ఉండడంతో వాళ్ళు లోపలికున్న వారికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో తెలియకపోవడం వల్లనే మొత్తం కూడా ఈ ప్రమాదం అనేది వాటినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇంకోవైపు ఏదైతే ఫ్యూయల్ ఇంజన్ ఉంటుందో మొదట ఒక పల్సర్ బండిని ఢీకొట్టింది. పల్సర్ బండి ఢీకొట్టిన అనంతరం బస్సు అనేది ఆపకుండా దాదాపు 300 మీటర్ల వరకు కూడా దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళడంతో ఒకవైపు నిప్పు రవ్వలు రావటం, ఇంకోవైపు ఇంజన్ దగ్గరికి వైర్లు అనేవి ఏదైతే ఫ్యూయల్ దగ్గర ఉన్నటువంటి ఏవైతే వైర్స్ ఉంటాయో మొత్తం కూడా తెగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంకోవైపు మొత్తం కూడా సిట్టింగ్ ఏరియాతో లోపల ఏ విధంగా ఉంది అండ్ వెళ్ళడానికి ఫ్రీగా ఉన్నదా అని, ఎందుకు ఇంత ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటని కూడా ఒక్కసారి బస్సు లోపలికి వెళ్దాం. బస్సు లోపలికి వెళ్ళాక లోపల ఎలాంటి దీనికి సంబంధించి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయని కూడా ఒకసారి కెపాసిటీ ఏ విధంగా మొత్తం కూడా 41 మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. ఇంకోవైపు లగేజీకి సంబంధించినటువంటి ఇది మొత్తం కూడా లగేజీ పెట్టుకోవడానికి ఇది ఉంటుంది. లగేజ్ పెట్టుకునే దాంట్లో కూడా 2 డెడ్ బాడీలు అనేవి లభ్యమే. సో ఇందులో ఎవరైనా కూర్చొని పెట్టారా అని కూడా ప్రస్తుతం అయితే ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతున్నది. మొత్తం మీద ఒకసారి బస్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఏ విధంగా ఉంది అన్నది కూడా ప్రస్తుతం అయితే చూద్దాం. ఈ మొత్తం కూడా ఆటోమేటెడ్ సంబంధించినటువంటి బస్ డోర్స్ ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే దీనికి సంబంధించి ఏదైతే సేఫ్టీ మెజర్స్ సంబంధించినటువంటి గమనిస్తుంది. ఎప్పుడైతే మంటలు వ్యాపించినా వెంటనే వాటిని మొత్తం కూడా కావడానికి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ బటన్స్ మొత్తం కూడా ఆటోమేటెడ్ సిస్టమ్. ఒకవైపు ఏదైతే ముందున్నటువంటి ఎంట్రీ సంబంధించిన డోర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మొత్తం కూడా ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా మొత్తం ఆ బటన్ ద్వారానే జరుగుతుంది. మొత్తం కూడా 2+1 మొత్తం 40 మంది ఇందులో కూర్చోవచ్చు. మొత్తం 2+1 ఇటు సైడ్ 2 ఉంటే ఇంకోవైపు ఇటు సైడ్ 1. సో ఈ విధంగా బస్ కెపాసిటీ అనేది మనం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా మనకి ఎమర్జెన్సీ అనేది ప్రస్తుతం ఎక్కడ కూడా కనిపించటం లేదు. సో ఇక్కడికి వచ్చినాక మనకి ఎమర్జెన్సీ సంబంధించినటువంటిది డోర్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఉండడంతో ఎవరు కూడా గమనించలేదు. దీంతో ఈ ప్రమాదం అనేది ఇంతటి స్థాయిలో ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇంకోవైపు ఎక్కడ కూడా ఖచ్చితంగా హ్యాంబుల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉంటుందో ప్రతి చోట కూడా హ్యాంబుల్ అనేది మెయింటైన్ చేయాలి. కానీ ఎక్కడ కూడా హ్యాంబుల్ అనేది బస్సులో ఎక్కడ కూడా లేదు. దీని మూలంగానే ఇంతమంది ఒకవైపు ఒకరు ఇక్కడ నిల్చున్నారనుకో ఈ బస్సులో ఇంకొకరు పట్టే స్కోప్ కూడా ఎక్కువ లేదు. ఒకవైపు ఎవరైతే పైన ఉన్న వాళ్ళు కిందికి దిగడానికి కూడా అంత స్కోప్ లేదు. ఒకవైపు మంటలు అనేవి వెంటనే వ్యాపించడంతో ఈ ఘటన అనేది జరిగింది. సో ఇదంతా కూడా వేమూరి కావేరి. సో విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వేమూరి కావేరికి సంబంధించినటువంటి ఈ ట్రావెల్స్ మొత్తం మీద మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళు సేఫ్టీ మెజర్స్ అనేవి ఎక్కడ కూడా ఫాలో అవ్వలేదు. ఇంకోవైపు లోపల ఇవంతా కూడా కాటన్ కావడంతో వెంటనే మంటలు అనేవి చేరుకున్నాయి. మొత్తం మీద దాదాపు 20 మంది మరణించారు. ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా
గతంలో ఎన్నడూ లేని విధంగా పాలెం కట్టిన తర్వాత ఇంతటి స్థాయిలో అనేది ఇది జరిగింది. సో మొత్తం కూడా ఎక్కడ కూడా సేఫ్టీ మెజర్స్ అనేవి లేవు. మనం బయట కనిపించినటువంటి ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి డోరు తీయాలని కూడా ప్రస్తుతం అయితే లేదు. సో ఆ సమయంలో ఎవరు కూడా బయటపడడానికి అంత టైం కూడా లేకపోవడంతో ఇది మొత్తం కూడా జరిగింది. దీంతో ఇప్పటికే అధికారులందరూ కూడా దీనికి విచారణకు ఆదేశించారు. దీంట్లో ఏమైనా కుట్ర కోణం ఉందా లేకుంటే కావాలని చేశారని కూడా ప్రస్తుతం అయితే ఒక సస్పెండ్గా కొనసాగింది. మొత్తం మీద దీనికి గల కారణాలు ఏంటంటూ కూడా ఇప్పటికే ఇటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఏపీలో జరగడంతో ఒకవైపు ఇక్కడ నుండి బయలుదేరినటువంటి బస్సు అటు ఏపీకి రీచ్ అవడంతో సో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన చాలా సీరియస్గా తీసుకున్నాయి. గతంలో పాలెంలో కూడా ఇదే విధంగా ఘటన అనేది జరిగింది. ఒకవైపు వెళ్తున్నటువంటి ఏదైతే బస్ అనేది కల్వర్ట్కి ఢీ కొట్టడంతో అప్పుడు కూడా దాదాపు చాలా వరకు కూడా ఆస్తి ప్రాణ నష్టం అనేది జరిగింది. మరోసారి ఇదే విధంగా జరగడంతో దీనికి గల కారణాలను ఇప్పటికే ఆరాధించారు. మొత్తం మీద మనం డ్రైవర్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటారో డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా ఇక్కడికే కూర్చుంటారు. ఒకసారి ఇక్కడ కూడా లోపలికి సంబంధించినటువంటి ఏవైతే ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి సో మొత్తం మీద చూసుకోవచ్చు. ఇక్కడే డ్రైవర్ కూర్చుంటారు. వీల్ మొత్తం కూడా ఆటోమేటెడ్ సిస్టమ్. మొత్తం ఇది డోర్ అనేది సో డోర్ అనేది ఒకవైపు ఇక్కడ స్విచ్ల ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తుంటారు. ఒకవైపు డోర్ క్లోజ్ అయినాక మొత్తం కూడా లోపల ఉన్నటువంటి వారికి డోర్ అనేది తీయడానికి రాదు. దీంతో లోపలలోనే చాలామంది చిక్కుపోయారు. సో ఖచ్చితంగా ఇందులో డ్రైవర్ల నిర్లక్ష్యం ఉందంటూ కూడా ప్రాథమికంగా విచారించారు. ఇంకోవైపు ఇక్కడ మనకి ఎమర్జెన్సీ బటన్ అనేది ఉన్నది. ఖచ్చితంగా డ్రైవర్ వాళ్ళు ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ వాడితే ఖచ్చితంగా చాలా వరకు కూడా అలర్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ బటన్ మాత్రం వాళ్ళు వాడలేరు. దీంతో ఇంత స్థాయిలో ప్రాణ నష్టం అనేది వాటిల్లింది. సో కావేరీ హిల్స్ ఏదైతే కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఈ విధంగా రావడంతో ఒకవైపు ఫిట్నెస్ కూడా లేదంటూ కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే 2018లో ఈ బస్సును కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా పాటించాలి, కానీ ఫిట్నెస్ లేని కారణంగా ఇదంతా జరిగింది. ఒకవైపు ఇంకోవైపు మనం ఇక్కడ లెంత్ కూడా చూసుకున్నట్లయితే చాలా తక్కువ కూడా ఉంది. ఒకవైపు రోడ్డుకి అదేవిధంగా బస్సుకి కూడా చాలా వరకు కూడా లెంత్ అనేది తక్కువగా ఉంది. ఈ గ్యాప్లోకి పల్సర్ బైక్ ఏ విధంగా వెళ్ళిందని కూడా ప్రస్తుతం అయితే క్వశ్చన్ రైజ్ అవుతుంది. పూర్తిగా మొత్తం ఈ బస్సు మొత్తం కూడా ఎక్కడికక్కడికి దగ్ధమైంది. ఒకవైపు ఏదైతే ఇనుముకు సంబంధించినటువంటి పార్ట్ ఉంటుందో అది మాత్రమే కనిపిస్తుంది. ఎక్కువగా ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తుంటారు. ఈ ప్లాస్టిక్ వల్లనే మొత్తం కూడా మంటలనే వ్యాపించారు. మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఒకవైపు ఉమెన్ సేఫ్టీ, అదేవిధంగా ఏసీ, వైఫై, సీసీటీవీ, ఛార్జింగ్ పాయింట్, లైవ్ ట్రాకింగ్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయంటూ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కావచ్చు, ఇంకోవైపు ఏదైనా ప్రమాదం జరిగితే ఏ విధంగా బయటపడాలి అనేవి కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఈ విధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటూ కూడా ప్రతి విండోకు రాశారు. కానీ ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ముందు అనేది మనకి హ్యాంబుల్ అనేది కనిపించాలి, కానీ ఆ హ్యాంబుల్ అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. ఖచ్చితంగా ఇక్కడ డ్రైవర్ల నిర్లక్ష్యం ఉన్నది. వాళ్ళిద్దరు వెంటనే ఏదైతే అగ్ని ప్రమాదం జరగగానే వెంటనే వాళ్ళు బయటకు వచ్చారు. కానీ లోపల ఉన్నటువంటి ప్రయాణికులు అలానే ఉన్నారు. ముందు ఎంట్రీ దగ్గర ఉన్నటువంటి డోర్ పూర్తిగా క్లోజ్ చేశారు. వెనక ఎగ్జిట్ ఎక్కడుందో ఎవరు కూడా అర్థం. జనరల్గా ఎగ్జిట్ అనేది మనకు చివరిలో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఎగ్జిట్ అనేది మధ్యలో ఉండడం, దట్టు కూడా చాలా చిన్నగా రాసింది. దీంతో అందరూ కూడా అయోమయంలో ఆ టైంలో ఏమవుతుందో కూడా వాళ్ళు తేరుకునే లోపు జరగాల్సినటువంటి నష్టం జరిగింది. దీనికి ఖచ్చితంగా బాధ్యత ఎవరు వహించాలి? అటు ప్రభుత్వమా లేకుంటే ఏంటి అని కూడా మనం ఇక్కడ కూడా ఒకవైపు బెడ్ అనేది వేసి ఉంది. మొత్తం కూడా లగేజీలు పెట్టుకోవడానికి కింద వాడుతుంటారు. మరి ఈ బెడ్ వేసారి ఈ బెడ్ అంటే ఏదైనా డబ్బులకు కకృష్టిపడి వేరే వాళ్ళని ఎవరైనా ఎక్కించుకుంటారా అని. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటనలో ఇద్దరు ఏదైతే లగేజ్ ప్యాగేజ్లో ఇద్దరు కూడా లభ్యమయ్యే 2 మృతదేహాలు దొరికాయి. సో మొత్తం మీద దీనికి గల
కారణాలేంటి? రాత్రిపూట డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు ఎందుకని ఒకవైపు యాక్సిడెంట్ బైక్ను ఢీగొట్టాక ఎందుకు ఆగలేదు, అలానే ఈడ్చుకుంటూ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దీనిపైన ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపైన ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇప్పటికే అటు రవాణా బస్ ఫిట్నెస్కి సంబంధించి అండ్ ఇంకోవైపు ఏదైతే బస్సు ఉన్నదో ఆ బస్సుకు సంబంధించి చాలా వరకు చలాన్లు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద వీటిపైన ప్రస్తుతం అయితే ఎంక్వైరీ నడుస్తుంది. దీనికి గల కారకులు ఎవరో ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా పెద్ద ఎత్తున అటు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం. చాలా మంది కూడా అటు కుటుంబ సభ్యులను కావచ్చు, కొంతమంది ఏకంగా కుటుంబాలనే పోగొట్టుకున్నారు. ఈ విధంగా కేవలం ఇటు ట్రావెల్స్ వల్ల నిర్లక్ష్యం కారణంగా ఇంతటి ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. గతంలో ఏదైతే పాలెం ఘటన జరిగిన అనంతరం మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో ఇటు తెలుగు రాష్ట్ర ప్రజలు మొత్తం ఒక్కసారిగా ఉలికిపడ్డారు. దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా బాధితులు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.